రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఆర్మూర్ బాల్కొండకు చెందినటువంటి పసుపు ఏదైతే రైతులు పండిస్తున్నారో, ప్రస్తుతం మనం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ పసుపును ఏ విధంగా పండిస్తున్నారు, వాళ్ళు పడే కష్టం ఏమిటి, మరి వాళ్ళు అనుకున్నట్టు గిట్టుబాటు ధర వస్తుందా లేదా, రైతులను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేము మా తాతల నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నాము. మా తాతల నుంచి ఇప్పటిదాకా పసుపును పండిస్తున్నాము. మా తాతలు మా తండ్రులు చెప్పేది ఒక కుంటల్ పసుపు తీసుకోపోతే తులం బంగారం తెచ్చేవారని. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఖర్చులు ఎక్కువైనాయి, గిట్టుబాటు ధర రాక బాగా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే 9 నెలలు పండించి దానిని నిజామాబాద్ తీసుకపోతే అక్కడ దళార్ల పాలవుతున్నది. దళార్లు వారు అందరూ ఏకమై గిట్టుబాటు ధర రాక ధరను తగ్గిస్తూ మా రైతులకు బాగా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే ఒక ఎకరం పసుపు పండియడానికి దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తుంది. అంటే మాకు దీని పంట 20 క్వింటాళ్ళు వెళ్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది. లేకపోతే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు రైతులు చాలా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకొని, ఎందుకంటే మొన్నటి వరకు మాకు పసుపు ధర మార్కెట్ స్టార్ట్ కాగానే దాదాపు 14 నుంచి 15 వరకు పోయింది. ఇప్పుడు ఈ నెల స్టార్టింగ్ మార్చి నుంచి చూస్తే దాదాపు 2,000 పడిపోయి 14,000కు పలుకుతుంది. కాబట్టి రైతులు చాలా వరకు క్వింటాల్కి 2,000 అంటే దాదాపు 50 నుంచి 60,000 ఎకరాకి నష్టపోతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచించి మరి కోల్డ్ స్టోరేజ్లా లేకపోతే ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి రైతులకు హెల్ప్ చేయాలా. దీనిపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే పసుపు ముందు దాదాపు 30 నుంచి 35,000 ఎకరాలలో పండించే పసుపు నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు 20-25,000 ఎకరాలకు వచ్చింది. ఇట్లా ధరలు కానీ ఇట్లా దళారుల పాలైతే ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది మన తెలంగాణ కాదు, ప్రపంచ దేశాల్లోనే మన ఆర్మూర్ పసుపు అని ప్రసిద్ధి. కాబట్టి మనం తెలంగాణలో మన పసుపు పండియకపోతే చాలా వరకు అన్ని కాస్మెటిక్ పదార్థాలు ఇప్పుడు సబ్బులు కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి దీనిపై చర్య తీసుకొని రైతులకు హెల్ప్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.